60 ఏళ్ల వయసులోనూ ఒక ఆయన అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏమీ ఆశించకుండా ఏ పని చేయని ఈ రోజుల్లో ఉచిత శిక్షణ ఇస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద మధ్యతరగతి విద్యార్థులకు స్పోర్ట్స్లో శిక్షణ ఇస్తూ జీవితాల్లో స్థిరపడేలా ప్రోత్సహిస్తున్నారు. మీరు చూస్తున్నది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఆలునూరులోని ఎల్ఎండి కాలనీ. ఈయన పేరు లాజరస్. వయస్సు 60 ఏళ్లు. ప్రభుత్వ ఉద్యోగం చేసి ఇటీవలే రిటైర్ అయ్యారు. అయితే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించిన లాజరస్ వ్యాయామం, ఆటలపై మాత్రం ఆసక్తిని వీడలేదు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వ్యాయామాలు చేస్తూ అదే సమయంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు స్పోర్ట్స్లో అవగాహన కల్పించేవారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా గ్రౌండ్కి అంకితమైన లాజరస్ తన వయస్సును సైతం లెక్క చేయకుండా కానిస్టేబుల్, ఎస్ఐ లాంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు. టూ 2010లో నేను రిటైర్ అయినా కూడా ఊరికి ఉండకుండా వీళ్ళ పిల్లలకు నేర్పుతున్నాను. ముఖ్యంగా ఒక స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి పిల్లలకు నేర్పడం మూలంగా నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటూ వాళ్ళకు కూడా నేర్పడం మూలంగా నాలో ఉన్నటువంటి టాలెంట్స్, వాళ్ళ స్కిల్స్ నేర్పడం మూలంగా వాళ్ళు కూడా మంచి ప్రావీణ్యత పొంది మరి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో. ఎల్ఎండి కాలనీలో ఉన్న చిన్నపాటి గ్రౌండ్లోనే యువతీ యువకులకు శిక్షణ ఇస్తున్న లాజరస్ రన్నింగ్, పార్ట్ టైం, హై జంప్, లాంగ్ జంప్, డిస్కస్ త్రో, హ్యామర్ త్రో, జావెలిన్ త్రో, కబడ్డీ, వాలీబాల్ ఇలా అన్నింటిలో తర్ఫీదిస్తున్నారు. అంతేకాదు ఎలాంటి వ్యాయామాలు చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది చెబుతూనే వాటిని ఖచ్చితంగా పాటించేలా వారిని మౌల్డ్ చేస్తున్నారు. లాజరస్ దగ్గర శిక్షణ పొందుతున్న ఎంతో మంది విద్యార్థులు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల ఈవెంట్లో అర్హత సాధించి రాత పరీక్షకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సైతం సాధించారు. I have qualified in SI Communication and SI Civil Events both. I am coming to this ground since 2 months. Before this I have no idea about athletics, but within 2 months the uncle taught me everything to tackle the SI events with merit, and he is very concentrated and dedicated about teaching tricks for students. లాజరస్ దగ్గర ఇప్పుడు కనీసం 50 మంది వరకు శిక్షణ పొందుతున్నారు. అయితే ఎక్కడ ఆటల పోటీలు జరిగినా విద్యార్థులను సొంత డబ్బులతో తీసుకువెళ్లి మరీ ఆడిస్తారు. అంతేకాదు జిల్లాలో ఎక్కడ గేమ్స్ జరిగినా లాజరస్ విద్యార్థులు ఖచ్చితంగా మెడల్స్ గెలిచి తీరుతారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ లాజరస్ విద్యార్థులు మెడల్స్ సాధించారు. నేను లాస్ట్ ఇయర్ హైదరాబాద్ గోల్కొండ నెంబర్ 2లో షార్ట్ పుట్ ఆడాను. నాకు అలా గోల్డ్ మెడల్, షార్ట్ పుట్ ఫస్ట్ ప్లేస్, రీజనల్ లెవెల్స్, అండ్ కబడ్డీ కూడా నా సెకండ్ ప్లేస్. నా ఏమంటే ఈసారి నేషనల్ షార్ట్ పుట్. తమ పిల్లలకు ఉచితంగా శిక్షణ ఇస్తూ జీవితంలో స్థిరపడేందుకు లాజరస్ మార్గనిర్దేశం చేస్తున్నారని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెరువులలో మా పిల్లలు పొద్దున, సాయంత్రం ఇక్కడ తీసుకొచ్చి సారు పర్యవేక్షణలో మంచి కోచింగ్, డైలీ ప్రాక్టీస్ చేయించి ఆరోగ్య మహాభాగ్యం సార్ చెప్పేది ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, మెంటల్గా ఫిట్ ఉంటారని చెప్పి ఆలోచించి చెరువులు మొత్తం ఇక్కడికే తీసుకొచ్చి సార్ దగ్గర మేము కోచింగ్ ఇప్పించడం జరిగింది. 60 ఏళ్ల వయసులోనూ యాక్టివ్గా ఉంటూ లాజరస్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులకు శిక్షణ ఇస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న లాజరస్కు స్థానికులు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు.